సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన రంగంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, అగ్ని ప్రమాదాలు, ఆలయానికి సంబంధించిన విగ్రహ ప్రతిష్టపై ఆమె చేసిన వ్యాఖ్యలు భక్తుల దృష్టిని ఆకర్షించాయి. ఈ సందర్భంగా ఆమె చేసిన ప్రకటనలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఆనందంగా సరిపెట్టుకుంటున్నాను నా బాల బచ్చలందరినీ. ఏ ఆపద వచ్చినా నేను సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల మహోత్సవాల్లో సంప్రదాయం ప్రకారం మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల సమక్షంలో ఆమె చెప్పిన మాటలను భక్తులు భక్తి శ్రద్ధలతో ఆలకించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఏడాది రాష్ట్రంలో కుంభవృష్టి కురుస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంతేకాకుండా అగ్ని ప్రమాదాలు సంభవించి ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. తాను ఆనందంతో రాలేదని, క్రోధంతో వచ్చానని పేర్కొన్న మాతంగి స్వర్ణలత తాను గతంలో సూచించిన విగ్రహ ప్రతిష్ట ఇప్పటికీ పూర్తి చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 6 నెలలలోపు విగ్రహ ప్రతిష్ట పూర్తి చేయాలని, లేకపోతే అనార్థాలు, ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉందని హెచ్చరిక చేశారు. మాతంగి స్వర్ణలత చేసిన ఈ భవిష్యవాణి హెచ్చరికలు భక్తుల్లో చర్చకు దారితీశాయి. భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఆమె ఆశీస్సులు పొందేందుకు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. 2 మాసాలు అయిపోయింది, 2 వర్షాలు కూడా అయిపోయింది. నా విగ్రహ ప్రతిష్ట చేస్తానని మాట తీసుకుంటున్నారు, కానీ మీరు మాత్రం చెయ్యట్లేరు. మీరు కానీ నా ఆగ్రహానికి మీరు గురి అవుతున్నారు. ఇప్పుడు మాత్రం నేను మీ మాట ప్రకారమే నేను 7 నేను సంతోషంగా ఆనందంగా సరిపెట్టుకుంటున్నాను నా బాల బచ్చలందరినీ. నేను ఏ ఆపద వచ్చినా నేను కాపాడుతున్నా, నేను ఏ ప్రమాదాలు వచ్చినా కానీ కాపాడుతున్నా నేను. మీరు మాత్రం నా మాటకు మాత్రం ఆచరించట్లేరు. నేను అది మాత్రం మీరు నాకు ఆ గ్రహానికి ఇస్తుంది. ఆచరించకపోవడం అనేది ఏం లేదు తల్లి. ఎసురుబాటు లేక ప్రతిష్ట చేయలేకపోతున్నామే తప్ప చేయకూడదనేది ఇట్లా కాదు తల్లి. ఒకళ్ళు ఇద్దరు అడ్డుపుల్ల వేసినందువల్ల ప్రతిష్ట ఆగిపోయింది. ఎవరు అడ్డుపుల్ల వేసినా గాని తొలగించేదాన్ని నేను ఇంకా మాత్రం నేను ఊరుకోను. నేను ఎవ్వరు అడ్డొచ్చినా నేను వాళ్ళను మాత్రం తీసుకుపోయేదే కానీ వాళ్ళకు నేను చుక్కలు చూపిస్తాను. ఇంకా మాత్రం నేను మాత్రం ఊరుకోను బాలక. చాలా సంతోషం తల్లి. నువ్వు అండగా ఉండి చేయించుకున్న పక్షంలో తప్పకుండా నీ ప్రతిష్ట చేయించుకుంటాం. ఆగ్రహం వద్దు తల్లి. వాళ్ళు నీ చుట్టలే, వాళ్ళు కూడా చల్లగా చూడాలి. తర్వాత ఈ సంవత్సరం పసిపిల్లలు బాగా అందరూ ఎలా ఉంటారు. వర్షాలు లేవనుకున్నటువంటి వర్షాలు నువ్వు రాగానే 15 రోజుల్లో ఇంచుమించుగా సరిపడేటటువంటి వర్షాలు కురిసినాయి. కానీ చక్కటి వర్షాలను కురిపించి పాడి పంటలు ఇచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి నీ యొక్క అనుగ్రహాన్ని తెలియజేయ తల్లి. పాడి పంటలేనా దానికి సమానంగా ఉన్నది బాలకు. గత 7 చెప్పినట్టు ఈ 7 కూడా మీకు వర్షాలు మాత్రం కుంభ వర్షాలు ఉన్నాయి. జనాలు మట్టుకు జాగ్రత్తగా ఉండాలి. కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉన్నది. అగ్ని ప్రమాదాలు ఉన్నాయి. కుంభ వర్షాలు 7 కాదు, ఈ 7 భారీగా ఉన్నాయి. జనాలు మట్టుకు సగానికి సగం కొట్టుకుపోతూనే ఉంటారు. వాళ్ళకు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. అది జరగకుండా ఆపాల్సిన బాధ్యత నీదే కదా తల్లి. 7 కాదు వాళ్ళ, అది జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ 7 మాత్రం భారీగా ఉంటాయి. ప్రమాదాలతో పాటు వాయు వరుసలు లేకుండా జనాలు మట్టు బాలబచ్చలు ఇట్లా ప్రవర్తిస్తుంటారు. ఎట్లెట్లా ఈ విధంగా మీరు
చేస్తుంటారు. ముఖ్యంగా వాయి వరసలు లేకుండా కళ్ళు తల పైకెక్కి మీరు ఘోరాలు చేస్తుంటే అట్లట్లు మీరు ఈ ఏడు మీరు ఆ విధంగా ప్రగామాలు జరుగుతూనే ఉంటాయి, ప్రాణ నష్టం కూడా జరుగుతూనే ఉంటాయి. వాళ్ళని మాత్రం నేను మాత్రం వదిలిపెట్టను. నేను